హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హై బీపీ లో బీపీ గురించి, అలాగే అసలు హై బీపీ లో బీపీ అనేది ఎందుకు వస్తుంది, వాటికి రీజన్స్ గురించి, వాటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, అలాగే హై బీపీ లో బీపీకి ట్రీట్మెంట్స్ ఏంటి, గుడ్ ఫుడ్స్ ఏంటి, ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. అసలు బీపీ అంటే ఏమిటి? బీపీ అంటే మన హృదయం రక్తాన్ని పంపేటప్పుడు రక్తనాళాల్లో ఏర్పడే ఒత్తిడినే రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ బీపీ అని అంటారు. బీపీని రెండు రకాలుగా కొలుస్తారు. ఫస్ట్ది సిస్టాలిక్ బీపీ, పైన ఉన్న నెంబర్ని సిస్టాలిక్ అంటారు. ఇది గుండె రక్తాన్ని పంపుతున్నప్పుడు వచ్చే ఒత్తిడి. సెకండ్ వన్ డైస్టాలిక్, బీపీ కింద ఉన్న నెంబర్ని డైస్టాలిక్ అంటారు. ఇది గుండె విశ్రాంతిలో ఉన్నప్పుడు వచ్చే ఒత్తిడి. ఫర్ ఎగ్జాంపుల్కి 120/80 mmHg, ఇది సాధారణ బీపీ. ఇప్పుడు 120 అనేది సిస్టాలిక్ నెంబర్ అంటే పైన ఉన్న నెంబర్. అలాగే 80 ఇది డైస్టాలిక్ నెంబర్, కింద ఉన్న నెంబర్. ఇప్పుడు బీపీ నార్మల్ రేంజెస్ చూద్దాం. అంటే సాధారణమైన బీపీ 120/80 mmHg, ఇది నార్మల్ రేంజ్. అలాగే ప్రీ హైపర్ టెన్షన్ అంటే మధ్యస్థలో ఉండే బీపీ 120/139. అలాగే హై పీపీ హైపర్ టెన్షన్ 140/90కి పైగా ఉంటే హై బీపీ అని అర్థం. లో బీపీ హైపర్ టెన్షన్ 90/60కి కింద ఉంటే లో బీపీ అని అర్థం. ఇప్పుడు హై బీపీకి రీజన్స్ చూద్దాం. అధికంగా ఉప్పు ఉన్న ఆహారాలను తీసుకోవటం, బరువు ఎక్కువగా ఉండటం అంటే ఊబకాయం అంటారు, మానసిక ఒత్తిడి, టెన్షన్స్, అలాగే వారసత్వం వల్ల కూడా ఈ హై బీపీ అనేది అటాక్ చేస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల అంటే ఫిజికల్ స్ట్రెయిన్స్, అంటే ఫిజికల్గా ఎక్సర్సైజెస్, యోగాస్ ఇవి లేకపోవడం వల్ల, అలాగే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ డ్రింక్ చేయడం వల్ల, అలాగే కిడ్నీ అండ్ హార్మోన్స్ సమస్యల వల్ల కూడా ఈ హై బీపీ అనేది అటాక్ చేస్తుంది. ఇప్పుడు లో బీపీకి రీజన్స్ చూద్దాం. తక్కువ వాటర్ తాగటం, ఎక్కువ ఉపవాసాలు చేయటం, లేక ఫుడ్ సరిగ్గా తినకపోవడం వల్ల కూడా లో బీపీ వస్తుంది. అలాగే రక్తహీనత ఎనీమియా, హార్ట్ ప్రాబ్లమ్స్, అలాగే ఎక్కువ మందులు వాడటం, అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ లో బీపీ అనేది అటాక్ చేస్తుంది. ఇప్పుడు బీపీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. హై బీపీ వలన హార్ట్ అటాక్స్ వస్తాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, కంటి చూపు తగ్గడం వంటివి వస్తాయి. లో బీపీ వలన వచ్చే ప్రాబ్లమ్స్ తల నిర్ఘాంతం అంటే తల తిరుగుట, అలాగే బలహీనత, మూర్ఛ రావడం వంటివి జరుగుతాయి. బీపీ నియంత్రణకు జాగ్రత్తలు ఏంటో చూద్దాం. ఉప్పు తగ్గించాలి, డైలీ 30 minutes వ్యాయామం చేయాలి, ఫ్రూట్స్, కాయగూరలు ఎక్కువ తినాలి, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కంప్లీట్గా మానేయాలి, స్ట్రెస్ని తగ్గించుకోవాలి, యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఉండాలి. డాక్టర్ సూచించిన బీపీ మెడిసిన్స్ క్రమం తప్పకుండా వాడాలి. ఇప్పుడు బీపీకి మంచి ఆహారాలు అంటే చూద్దాం. ఫ్రూట్స్లో ద్రాక్ష, అరటిపండ్లు, కమలాలు, బొప్పాయి ఇవి చాలా మంచిది. వెజిటబుల్స్లో దోసకాయ, బీరకాయ, పాలకూర ఇవి మంచిది. డ్రై ఫ్రూట్స్లో బాదం, వాల్నట్స్, అవిసె గింజలు ఇవి చాలా మంచిది. అలాగే తక్కువ ఫ్యాట్ అన్న మిల్క్, కర్డ్, అలాగే ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఆహారాలు తినాలి. ఇప్పుడు హై అండ్ లో బీపీ వచ్చినప్పుడు మనం ఎలా గుర్తించాలి అంటే మన బాడీలో హై బీపీ కానీ లో బీపీ కానీ అటాక్ చేసినప్పుడు మనం ఎట్లా రికగ్నైజ్ చేయాలి, సెల్ఫ్ రికగ్నైజేషన్ అంటే మనకు మనమే ఎలా గుర్తించాలి ఇప్పుడు చూద్దాం. సాధారణంగా హై బీపీని వచ్చే సిమ్టమ్స్ని నిర్ధారించడం అనేది చాలా కష్టం. చెక్ చేస్తేనే తప్ప అవి తెలియదు, కానీ కొందరికి తెలుస్తుంది. అవి ఏంటో చూద్దాం. తరచుగా తలనొప్పి, ప్రత్యేకంగా తలక వెనుక భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది. అలాగే తల తిరుగుట, కళ్ళ ముందు మకరగా కనపడటం, గుండె దడగా ఉంటుంది, దీనిని పాల్పిటేషన్స్ అంటారు. అలసట ఎక్కువ ఉంటుంది, ముక్కు నుంచి రక్తస్రావం కొన్నిసార్లు కూడా వస్తుంది. అలాగే చెవుల్లో గుంజుమని ఒకలాంటి శబ్దం వినిపించడం లాంటివి ఉంటాయి. ఈ హై బీపీ అనేది డాక్టర్ చెక్ చేసినప్పుడు మాత్రమే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు
లో బీపీ సిమ్టమ్స్ చూద్దాం. తల నిర్ఘాంతం అంటే చుక్కలు కనిపించడం, కళ్ళు మూసుకుంటే చుక్కల కింద కనబడుతూ ఉంటాయి. అలాగే బలహీనంగా అనిపించటం, హఠాత్తుగా మూర్ఛ రావటం, అలాగే స్పృహ కోల్పోవటం, గుండె నిదానంగా కొట్టుకోవటం అంటే మెల్లగా కొట్టుకోవటం, వాంతులు, వికారాలు, గాఢమైన అలసట, అలాగే షాక్స్కి గురవ్వటం. చాలా తక్కువ బీపీ సమయంలో ప్రాణాపాయం కూడా జరుగుతుంది. ఇది ప్రాణాపాయం కూడా. మీ ఇంట్లో బీపీ మిషన్ ఉంటే చెక్ చేసుకుని డాక్టర్ సలహా మేరకు మెడిసిన్స్ తీసుకోవాలి. బీపీ మిషన్ లేకపోతే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. ప్రైవేట్ మెడిసిన్స్ ఈ హై అండ్ లో బీపీకి చాలా ప్రమాదకరం.